సిలువను గూర్చిన వార్త మనకెంతైనా ప్రాముఖ్యమని. రాను రాను క్రైస్తవ సభలు, ముఖ్యంగా మన తెలుగు క్రైస్తవ సభలు సిలువను గూర్చి చెప్పడం మానేశాయి. ప్రసంగాలలో సిలువ కరువైపోయింది. ప్రసంగాలలో ప్రభు కరువైపోయాడు. మరి ఏమున్నాయి ఈరోజు ప్రసంగాలంటే, ఎక్కడ లేని వింత వింత వర్షిప్లు వచ్చాయి. ఆ వర్షిప్ పేరు మీద ఊగుతున్నారు, గెంతుతున్నారు, రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఎందుకు అయ్యేలా చేస్తున్నారంటే, ఇది దావీది నాట్యం అంటే దావీదు గారితో పాటు ఏదో వీళ్ళ తాతయ్య గారు డ్యాన్స్ చేసినట్టు, అది వారసత్వం వీళ్ళకి వచ్చినట్టు. దావీదు ఎట్లాగే డ్యాన్స్ చేసాడని వీళ్ళకి తెలుసా? అందుకే వర్షిప్ పేరుతో రాను రాను ఏమైపోయిందంటే వాక్యము కరువైపోయింది. అందుకే చూడండి, పాటలకు ఇచ్చినంత సమయము, వర్షిప్లకు ఇచ్చినంత సమయము దేనికి దొరకట్లేదు చెప్పండి? వాక్యానికి. పోనీ వాక్యం ఏమైనా చెబుతారంటే వాక్యం కూడా చెప్పట్లేదు. కాలయాపనికి 4 మాటలు చెప్పి లౌకికమైన 4 సంగతులు మన తెర మీదకి తీసుకొచ్చి దానికి 2 రిఫరెన్స్ జోడించి చివరికి సిలువను మరుగు చేసి వీళ్ళ సినిమా యాక్టర్ లాగా ప్రజెంటేషన్ ఇచ్చి ఆమెన్ అని ముగించి వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మన క్రిస్టియన్లోకి ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఏంటి చెప్పిన, ఒకప్పుడు ప్రార్థన చేయించుకునేవారు, ఇప్పుడు ఈ ఫోటోలు పిచ్చి ఎలా వచ్చిందో వచ్చేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం సెలబ్రిటీలం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం యాక్టర్లం కాదు. మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను అంతే. నన్ను మీరు హీరోలను చేశారనుకోండి, నేను దేవుని ఎదుట జీరో అవుతాను. ఒక సహోదరుడిగా ప్రేమించండి, ఒక సహోదరుడిగా గౌరవించండి, ఒక సహోదరుడిగా ఆదరించండి, ఒక సహోదరుడిగా వాక్యం చెబుతున్నందుకు వాక్యాన్ని విని నేర్చుకోండి అంతే. మా ఎంటపడి అక్కడ కూర్చున్న దగ్గర నా దగ్గరకు వచ్చి ఒంగొంగి దండాలు పెట్టి ఫోటోలు తీసుకుని, దీనివల్ల మీకు పరలోకం గేటు కూడా గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఉపయోగం అంటే జీరో. మీరు అలా చేసినప్పుడల్లా నాకు భయం వేస్తుంటుంది. ఎందుకంటే మనం దేవుని ఎదుట ఏమాత్రం అర్హత లేని వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మనం అందరం సహోదరులు, మనందరం దేవుని బిడ్డలు, మనందరం ఒక్కటే. కాకపోతే నేను వాక్యం చెబుతున్నాను, మీరు అక్కడ కూర్చొని ఉన్నారు. అయితే క్రైస్తవ్యంలో ఉన్న బ్యూటీ ఒకటి ఉంది, సిలువే మన కళ్ళ ముందు ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తే మన కళ్ళ ముందు కనపడ. సంఘాలు సిలువను ముందు పెట్టుకుని నడిసాయి. బైబిల్లో ఉన్న సంఘం ప్రభువును ముందు పెట్టుకుని హతసాక్షులుగా అయిపోవడానికి ఆతృతతో అడుగులు వేసే మొదటి శతాబ్దపు సంఘం. ఈరోజు సిలువ లేదు, ఈరోజు ప్రభువు లేడు, ఈరోజు త్యాగము లేదు, ఈరోజు ప్రభువు గుచ్చిది చేద్దామన్న ఒక తలంపు లేదు. మంచి రెఫరెన్స్ చేశారు. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. నేను అడుగుతున్నాను, సువార్త అంటే మనకు తెలుసా? సువార్త చెప్పడం అంటే మనకు తెలుసా? తెలీదు మనకి. సువార్త అనగానే మనం ఏమనుకుంటున్నామంటే, నాలాంటి వాడు 4 పిలిపించి 4 రోజులు సభలు పెట్టేసి వెళ్ళిపోవడం అనుకున్నా. వెళ్ళిపోతాను, తర్వాత మీ పని ఏంటి? తాగి తందనాలు ఆడతారా? తర్వాత మీ పని ఏంటి అని అడుగుతున్నాను. నేను సువార్త చెప్పడం ఎంత బాధ్యతో, నేను వెళ్ళిన తర్వాత కూడా సువార్త చెప్పాల్సిన భారము అంత మీ మీద ఉంది. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనకు సువార్త చెప్పడం వచ్చా? మనం అందరం సువార్త చెప్పడం అనగానే ఏమనుకుంటున్నామంటే, ఇలా పిలిచి ఇదిగో పెద్ద ఆయన యేసుప్రభుని నమ్ముకో అంటే అయిపోయింది అనుకుంటున్నాం సువార్త. యేసుప్రభు వైపు చూడు, సువార్త జరిగిపోయింది అనుకుంటున్నాం మనం ఈరోజు. అందుకే చూడండి, ఎలక్షన్ టైంలో ఈ రాజకీయ నాయకులు తిరుగుతుంటారు ఏమని, ఇదిగో పెద్ద ఆయన నీ అమూల్యమైన ఓటు మన పార్టీకి. సేమ్ అలా చెప్తున్నారండి ఈరోజు సువార్త అంటే ఏమనుకుంటున్నారంటే, యేసుప్రభుని నమ్ముకో అంటే అయిపోయింది, ఇంక ఈరోజు సువార్త చెప్పేసి అనుకుంటున్నారు. అదా సువార్త చెప్పడం అంటే? సువార్త చెప్పడం అంటే నమ్ముకో అంటే అయిపోవడం కాదు, నమ్ముకో అంటే అయిపోవడం కాదు. ఎందుకు నమ్మాలి ఏంటి? సువార్త అంటే ఏంటి? సువార్తలున్న ఆ ఆకర్షణీయమైన మన కనబడుతున్న ఆ జ్ఞానం ఏంటి? దేవుని శక్తి ఏంటి? సువార్తలో మౌలికమైన విషయం ఏంటి? అది చెప్పాలిగా. సువార్త చెప్పడం రాదు ఈ రోజుల్లో మనకి. ఏమని చెప్తున్నారు సువార్త అంటే? ఏం చెప్తున్నారు సువార్త? ఎవరో చెప్పారట, పాస్టర్ గారు రోజుకి ఒకరికైనా సువార్త చెప్పాలనగానే పెద్దమ్మ బాగా గుర్తుపెట్టుకుంది, దారంటి పోయే వాళ్ళందరికీ చెప్తుంది, మార్కెట్కి వెళ్ళింది,
ఆటో డ్రైవర్తో మాట్లాడింది. ఆటో దిగే ముందు 20 రూపాయలు ఇవ్వకండి ఇలాగంతే. బాబు ఏంటి యేసుప్రభుని నమ్ముకో. ఆడ పైనుంచి కింద చూస్తున్నాడు, 20 ఇవ్వకండి యేసుప్రభుని నమ్ముకోమంటుంది. మళ్ళీ చెప్తుంది, బాబు యేసుప్రభునే నమ్ముకో అంటే, నమ్ముకుంటానులే ముందు 20 ఇచ్చే అన్నాడు. నమ్ముకో అంటే అడుగుతున్నాను, ఎలా నమ్ముకో అంటే? మళ్ళీ అడిగింది, అందరికి చెప్తుంది, ఆ వెళ్ళిపోయే వాళ్ళందరికీ చెప్తుంది, బాబు యేసుప్రభుని నమ్ముకో అంటే. ఆడన్నాడు ఒకడు, నీలాంటి నాలాంటి వంకరోడు ఏమన్నాడంటే, నమ్ముకుంటాను, మీ దేవుణ్ణి నమ్ముతాను, మా దేవుణ్ణి నమ్ముతాను, అందరి దేవుణ్ణి నమ్ముతాను అంటే. అప్పుడు అన్నారు, అలా కాదు యేసుప్రభుని నమ్ముకో అందంట. ఒకడు అన్నాడు తిరిగేసి, యేసుప్రభుని నమ్ముకో అంటే పెద్దమ్మకి ఏం చెప్పాలో అర్థమలేదు. యేసుప్రభుని నమ్ముకో అంటే నమ్ముకో అని అంద. నేను అడుగుతాను, నమ్ముకో అంటే ఏంటి? అదే పెద్దమ్మ ఏంటి నమ్ముకో అంటున్నావుగా, నమ్ముకో అంటే నమ్ముకో అంటే నమ్ముకోమని అంద. ఇదా అని అడుగుతున్నాను. సువార్త చెప్పడం అంటే యేసుప్రభుని ఎందుకు నమ్మాలి? యేసుప్రభునే ఎందుకు నమ్మాలి? ఈ దేవుడినే ఎందుకు నమ్మాలి? అసలు ఈయనలో ఏముంది? ఈయనలో మనుషులు నమ్ముకోవడానికి ఏముంది? ఇల్లు ఇస్తాడని నమ్ముకోవాలా? మంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకో, ఇల్లు ఇస్తాడు. లోకల్ ఎమ్మెల్యేని ఎంపిక చేసుకో, మంచి స్థలం ఇస్తాడు. ఆ మాత్రం దారికి యేసుప్రభుని నమ్ముకోవాలా? దేవుడు ఇల్లు ఇవ్వడానికి వచ్చాడా? అప్పులు ఎక్కువైపోయినట్టే అప్పులు తీయడానికి పరలోకం నుంచి భూలోకానికి సశరీరుడిగా వచ్చి చనిపోవాల్సినంత అవసరం ఉందా? అప్పులు తీర్చడానికి కాదు, అంతకు మించి ఏదో ఉంది. ఇల్లు ఇస్తాడనో, వాకిలు ఇస్తాడనో, పిల్లల్ని ఇస్తాడనో, అప్పులు తీరుస్తాడనో ఇవి కాదండి. దీని కొరకు కాదు యేసుప్రభు నమ్మాల్సింది. ఇంతకు మించి ఏదో ఉంది. ఏముంది? ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక నీడుంది. అది నిన్ను నన్ను మనందరినీ మింగేస్తుంది. దాని పేరు సావు. గుర్తుపెట్టుకో, మరణం. అది ప్రతి ఒక్కరిని పలకరిస్తుంటే ప్రతి ఒక్కరినే పలకరిస్తారు. చిన్నని లేదు, పెద్దని లేదు, ముసలా ముక్క ఏది తేడా లేదు. ప్రతి ఒక్కడిని మింగేయడానికి అది వస్తుంది. మీరు గమనిస్తున్నారు లేదో? టైం ఎంత అయింది ఇప్పుడు? 10 అయింది. నేను అడుగుతున్నాను, 10 అయింది. 10 ఎందుకు అయింది? ఎందుకైందని మన దగ్గర ఆన్సర్ లేదు. 10 ఎందుకు అవ్వాలి? తర్వాత 11 ఎందుకు అవ్వాలి? 12 తర్వాత 1 2 3 మళ్ళీ 24 గంటల టైం ఏంటి? ఇదంతా ఏంటి? నీకు అనిపిస్తుందో లేదు? ఈ రాత్రి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకో, ఈ రాత్రి ఏంటి, ఈ పగలేంటి, ఈ తినడం ఏంటి, ఈ లేవడం ఏంటి, ఈ సంవత్సరం అయిపోవడం ఏంటి, మరో కొత్త సంవత్సరం రావడం ఏంటి, ఇదంతా ఇలా అయిపోతుంది, జరిగిపోతుంది అన్నప్పుడు నీకేం అనిపించట్లేదా? ఎక్కడికో కదిలిపోతున్నామని నీకు అనిపించట్లేదా? గంట అయిపోతుంది, రోజు అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఈ నెలలన్నీ చూస్తుండగా గతించిపోతున్నాయి. ఇవన్నీ అయిపోతున్నాయి అంటే ఈ అయిపోయి ఎక్కడికి పోతున్నాం? ఎక్కడికి పోవడం ఏంటి? గోతికి నడుస్తున్నాం అందరం. ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చూపిస్తారు ఫోటోలు. అది మా తాతయ్య గారు, ఇది మా చిన్న తాతయ్య గారు, ఇది మా నాన్నగారు, తర్వాత నేను అనుకుంటాను తర్వాత ఫోటో నీదే. ఏయిరా మనకు ఫోటో? ఉంటావా? ఎవరైనా చావాల్సిందే, ఎవరైనా చనిపోవాల్సిందే. అప్పుడప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కనబడుతున్నాయి. 1970లో ఢిల్లీ ఎలా ఉంది అని. 1970 ఫోటో పెడతారు. ఇప్పుడు ఏదైతే ఉందో 2024 ఈ ఫోటో పెడతారు, పక్కన పెడతారు. 2 ఫోటోల్లో మనుషులు కనబడుతుంటారు. 1970లో ఢిల్లీ దగ్గర ఉన్న మనుషులు మనకు కనబడతారు ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో. ఇప్పుడు 24లో ఉన్న మనుషులు కనబడతారు. నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఆ 1970లో లేదా 90లో ఉన్న ఆ ఫోటోలో లేరు. ఇప్పుడు 24లో దిగాము ఈ ఫోటో. ఈ 50 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ 24లో ఈ ఫోటో దిగిన ఈ ఫోటోలో 50 సంవత్సరాల తర్వాత ఏరి ఫోటోలు ఉంటున్నాయి, గుర్తులు ఉంటున్నాయి, మనుషులు ఏరి చనిపోతున్నాం. మళ్ళీ ప్రశ్న, అసలు ఎందుకు చచ్చిపోం? ఉద్యోగాలు అంటున్నాం, పరుగులు తీస్తున్నాం, కానీ ఉద్యోగాలు చేసి ఒకరోజు రిటైర్ అయిపోయి చచ్చిపోతున్నాం. సంసారం అంటున్నాం, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సంసారంలో ఊగి పిల్లలు పెంచి ఒక రోజు అమాయకంగా ఊహించకుండా చచ్చిపోతాం. ఈ చావేంటి, ఇది పలకరించడం ఏంటి, దీని దెబ్బ, దీని తీవ్రత ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? మనుషుల్ని ఏడిపించి మనుషుల్ని మట్టికి లాక్కెళ్ళిపో. ఒక ఉదాహరణ చెబుతాను వినండి. ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది ఒక ఫోటో చూసి.
బాధపడిపోయింది ఆ ఫోటో చూసిన, ఏడ్చింది ఆ ఫోటో చూసిన. మేధావులు కూడా మరణం వైపు చూసి అయ్యో ఈ మరణానికి అసలు జాలి లేదే అని ఏడ్చారు. ఏమైంది? సరిగ్గా కరోనా టైం అది. ప్రపంచం చావంచుకెళ్ళొచ్చింది కరోనా టైం. ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోయారు, చచ్చిపోయారు. పదవులు ఉన్న ఎంపీలు చనిపోయారు, మంత్రులు చనిపోయారు, కోటీశ్వరులు చనిపోయారు, గాయకులు చనిపోయారు, పెద్ద పెద్ద యాక్టర్లు చనిపోయారు. కరోనా ఊడిచేసింది ఒక్కొక్కరు. కరోనా ముందు వరకు మనకు రకరకాల స్లోగన్ చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోండి చచ్చిపోతారు, వ్యాక్సిన్ వేసుకోండి చచ్చిపోతారు, వ్యాక్సిన్ వేసుకోండి చచ్చిపోతారు. అంతే. వ్యాక్సిన్ వేసుకుంటే బతుకుతారు అనగానే ఎంతమంది వ్యాక్సిన్లు వేసేసుకున్నారండి. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, ఆ డోసు, ఈ డోసు, బూస్టర్ డోసు, డోసు మీద డోసు. కొంతమంది పెద్దోళ్ళు అయితే ఏకంగా రికమెండేషన్ చేసుకుని వెనకాల నుంచి పంచాయతీ వాళ్ళతో, మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుకుని మేము అలాగొస్తాం, ఆ వెనకాల మాకు డోసు వేసేయండి. దొంగసాటిన రికమెండేషన్తో డోసులు వేసేసుకున్నారు. బయటకు వచ్చారు, కాలు రిప్పారు. ఇక మేము డోసులు వేసుకున్నాం, మాస్క్ తీసేసాం, మాకు కరోనా ఇంకా మమ్మల్ని ఏమీ చేయలేదంటే సావు కౌరు సల్లగా చెప్పారు. ఏమని తెలుసా? డోసులు వేసుకున్నందుకు చచ్చిపోతున్నారంట. అంతకుముందు ఏమన్నారు? వేయించుకోకపోతే చచ్చిపోతారంట. ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు చచ్చిపోతారంటే వేయించుకున్నందుకంటే ఈడ అంటున్నాను నేను 3 వేయించేసుకున్నాను. నిన్ను ఎవడేయించుకోమన్నాడు రా? బయట ఉన్నది స్లోగన్, బయట మాట్లాడుకుంటున్నారుగా, అంతికే చనిపోయారు, అంతికే చనిపోతున్నారని. హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయట, విచిత్రమైన రోగాలు. అది చిన్న వయసులోనే ఆ మనుషులకి షుగర్లు ఇవన్నీ తిరగబడుతుందంటే వ్యాక్సిన్ ప్రభావం అన్నారు. నోబెల్ ప్రైజ్ అధినేత ఒక సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా? చరిత్రలో చరి చేసుకోలేని తప్పు ఈ మానవ ప్రపంచం, ఈ తరం చేస్తుంది. ఏంటా తప్పు అంటే వ్యాక్సిన్ పూర్తిగా పరిశీలన చేయకుండానే వేశారు. ఇది దిద్దుకోలేని తప్పు అన్నారు. జరగాల్సిన నష్టం జరిగింది. వ్యాక్సిన్ రూపంలో వచ్చినా, వైరస్ రూపంలో వచ్చినా, ఎన్ని రూపాల్లో వచ్చినా అది మరణమే. దాని పేరు మరణమే. ఒకటి దగ్గర యాక్సిడెంట్ అంటుంది, మరొకటి దగ్గర రోగం అంటుంది, మరొకటి దగ్గర వైరస్ అంటుంది. ఎన్ని కారణాలు చెప్పుకున్నా ఇది మనిషిని మింగడానికి ఏదో ఒక రూపంలో వస్తుంది. నేను అడుగుతున్నాను, ఇది ఎందుకు రావాలి? అది కరోనా టైం. చావంచుకెళ్ళొచ్చింది ప్రపంచం, చావంచుకెళ్ళొచ్చింది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గాథ, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కన్నీరు, ఒక్కొక్క ఈదులో ఒక్కొక్క బాధ. కొన్ని ఫోటోలు చూసినప్పుడు ఏడుపు వచ్చింది. మనుషుల్ని మూటలు కట్టి, నల్ల చంచుల్లో కట్టి ఇసిరేశారు. పెద్ద పెద్ద ఏవైతే ఉన్నావో ఈ జాకీలు తీసుకుని పెద్ద పెద్ద గొయ్యలు తీసి అందులో వేసి కప్పెట్టేశారండి. బంధువులు లేరు, స్నేహితులు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ శవాన్ని ఎవరు ముట్టుకున్నా మళ్ళీ వాళ్ళకి వస్తారు. అక్కడ కరోనా వచ్చిందంటే ఆ ఈది మూసేసేవారు, ఎక్కడ కరోనా వచ్చిందంటే ఈ వీధి మూసేసేవారు, ముగ్గేసి మూసేసేవారు. ఆ ఇంటి వైపు ఏదో రాక్షసుల ఇంట్లో నివసిస్తున్నాయి అన్నట్టు చూసేవారు. ఆ టైం మీకు గుర్తుందో లేదో? మీ తాలూకి కరోనా వచ్చిందనగా ఏపు రాకాటేపు ఉండు ఆయన. ఎంత విచిత్రంగా, ఎంత దయ్యాలను చూసినట్టు చూసేవారు. అందులో ఎవరికైనా కరోనా వస్తే ఇంకా మళ్ళీ ఎవరిని దరిదాపులు రానిచ్చేవారు. ప్రపంచం భయపడిపోయింది. వేల మంది, లక్షల మంది చావంచికి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఒక ఫోటో ప్రపంచాన్ని వేడిపించింది. అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన వెంటనే టకటకమని 2-3 డాక్టర్లు దిగారు. పైనుంచి కింద వరకు వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉండేది అప్పట్లో. ఆ డ్రెస్ కోడ్ పైనుంచి కిందకి ఒక ప్లాస్టిక్ ఫైబర్లా ఉండేది. ఆ డ్రెస్ వేసుకునేవారు. టకటక దిగారు. దిగిన తర్వాత ఇంట్లో 2 దంపతులు ఒకే రోజు చచ్చిపోయారు. ఆ దంపతులు ఇరువురికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అంబులెన్స్ వచ్చింది, దంపతులు ఇరువురిని తీసుకెళ్ళిపోతుంది. ఆ ఇంటికి చుట్టం రాలేదు, పట్టం రాలేదు, స్నేహితుడు రాలేదు, ఎవరు రాలేదు. ఎందుకంటే వచ్చింది కరోనా కనుక. ఎవరు రా? డాక్టర్లు వచ్చారు, నల్లటి కవర్లు తెచ్చారు. ఆ కవర్లో తల్లిదండ్రుల్ని, ఎవరైతే దంపతులు ఉన్నారో ఆ దంపతుల్ని చుట్టేశారు. అంబులెన్స్ ఎక్కించేశారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఈ పిల్లలకి ఏం జరుగుతుందో తెలియదు. చిన్న పిల్లలు చిన్న మాస్క్ పెట్టుకుని, చిన్న చిన్న చేతులు కట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని వెళ్ళిపోతుంటే అంబులెన్స్ దగ్గర నిలబడి అలా చూస్తున్నారు. అంబులెన్స్ వెళ్ళిపోతుంది. అమ్మ నాన్న ఎక్కడ తీసుకెళ్తున్నారు ఆ బిడ్డలకు తెలియదు. ఆ చిన్న మొఖాలు వేసుకుని ఆ చిన్న చేతులతో తీసుకెళ్ళిపోతుంటే ఆ చేతులు ఇలా గట్టి, అమ్మ
అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. ఆ ఆడబిడ్డ ఏడ్చింది, ఆ మగబిడ్డ ఏడ్చారు. ప్రపంచం ఒక్కసారి కంటతడి పెట్టుకుంది. అయ్యో, ఇద్దరిలో ఒకరు బతుకున్న బాగు, ఇద్దరు చనిపోయారే, కనీసం ఒక్కరు బతికినా బాగున్ను. రేపటి నుంచి ఆ బిడ్డలకి ఎవరితో, ఆ బిడ్డలకి రేపు నుంచి ఎవరు తోడుంటారు? ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు రారు. ఇప్పుడు నాన్న చనిపోయాడు, అమ్మ చనిపోయింది. ఇప్పుడు ఎవరైనా వస్తే, ఇప్పటి వరకు వాళ్ళ కరోనా నుండి చనిపోయారు, ఇప్పుడు ఈ పిల్లల్ని ఎవరైనా పట్టుకుంటే వాళ్ళకు వస్తుందని కూడా ఎవరు రాలేదు. ఆ బిడ్డలను తీసుకెళ్ళి బహుశా తర్వాత వార్తలు అనాథ శరణాలయంలో చేర్చేశారు. ప్రపంచం ఇలాంటి వార్తలు చూసి ఏడ్చేది. కానీ ప్రపంచం అంతటి కొన్న ఆశ ఏంటో తెలుసా? కనీసం ఒక్కరు బతికినా బాగు, ఆ తల్లిదండ్రులకు ఒక పెద్ద అయ్యే వరకు బతికినా బాగుండని. నాకు మళ్ళీ ప్రశ్న, బతికితే బాగుండేంటి? మళ్ళీ ప్రశ్న, బతకరా? బతికితే బాగుండేంటి? బతకరా? ఇక మరణించిన వాడు బతకడా? బతకడేంటి? బతకాలి. అసలు చావు లేని జీవితంలో ఈ చావేంటి? ఇది మొదటి కేసు. మరికొన్ని కేసులు చూస్తుంటే బాధేస్తుంటుంది. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి ఆయన అన్నీ చూసుకుంటాడు. నాకు తెలిసిన ఒక మాస్టర్ ఉండేవాడు, ఎంత బాగుండేదో ఆయన కుటుంబం. ఆయన ఉన్నప్పుడు ఆయన చనిపోయాడండి, కుటుంబం రోడ్డు మీద పడిపోయాడు. ఆయన చనిపోయాడండి అంటే ఆయన లేని లోటు స్పష్టం కనబడింది. ఈ రోజుకి నాకు ఆ కుటుంబాన్ని చూస్తే అనిపిస్తుంది, మాస్టర్ గారు ఉంటే ఎంత బాగున్నాం, మాస్టర్ గారు ఉంటే ఎంత బాగున్నో, ఈ రోజుకుంటే ఎంత బాగున్నో, ఎంత బాగున్నో, ఉంటే బాగున్ను, బతికితే బాగున్ను. బతికితే బాగుండు కాదు, బతికితే బాగుండు కాదు, ఎందుకు బతకు? మీ ఇంట్లో మీ తాతయ్యో, మీ నాన్నమ్మో, మీ ఇంట్లో ఈ మాట అనకూడదు, మీ నాన్నో ఎవరో ఒకరు చనిపోతే శవం ముందున్నప్పుడు మనకు అనిపించేది ఏంటి చెప్పండి? మా నాన్న బతికితే బాగుండు, మా అమ్మ బతికేస్తే బాగుండు అనిపిస్తుంది, మా తాతయ్య బతికేస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే అందరి గుండెల్లో అనిపించేది ఏంటి చెప్పండి? బతికితే బాగుండు, బతికితే బాగుండు. అందరికీ ఆశ ఉందా లేదా? బతికితే బాగుండు, బతికితే బాగుండు, బతికితే బాగుండు కాదు, ఎందుకు బతకూడదు? ఈ చావు గోలేంటి? ఇది మనుషుల్ని ఎందుకు మింగేస్తుంది? బతికితే బాగుండు కాదు, ఎందుకు బతకూడదు? దీన్ని ఎదిరించేవారు, దీన్ని ఆపేసేవారు, ఇది లేకుండా ఇక రాకుండా, మనుషులు దరిదాపులకు రాకుండా ఆపేవాడు ఇక ఎవడు లేడా? ఏ దేవత లేదా? ఏ విలవేలుపు లేదా? ఏ దేవుడు లేడంటే ఏ దేవుడు లేడు, ఏ విలవేలుపు లేదు, ఏ దేవత ఆపలేదు. కానీ దేవుడే దీనుడు ఒక రోజు ఈ చావును ఆపడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు యేసుప్రభుని నమ్మాలంటే ఇల్లు ఇస్తాడనో, వాకులు ఇస్తాడనో, ఏదేదో చేస్తాడని కాదు, నీ మీదకి వచ్చిన మరణాన్ని ఆపేస్తాడు. అందుకు నమ్మాలి యేసుప్రభుని. గుర్తుపెట్టు. ఎవరినైతే మింగేస్తుందో, చిన్నోడిని పెద్దోడిని అందరిని మింగేయడానికి ఏ మరణమైతే శత్రువై మనం కూర్చుందో ఆ మరణాన్నే తీసేయడానికి దేవుడు సశరీరుడుగా ఇలలోనికి వచ్చాడు. ఏం చేశాడు? భూమి మీద సంచరించినప్పుడు మరణాన్ని ప్రాణదోలపడేశాడు. భూమి మీద సంచరించినప్పుడు ఆయన ముందుకు ఎలాంటి మరణపు ఉదంతాలు వచ్చినప్పుడు ఆ మరణించిన మనుషుల్ని తిరిగి లేపాడు. బతికితే బాగుండు, బతికితే బాగుండు కాదు, బతికించి చూపించు. ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో? చూడండి ఒకసారి వాక్యము, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి. యేసుక్రీస్తు వారు ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునన్ను. సందర్భం ఏం జరుగుతుంది? సందర్భం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తున్నప్పుడు అనేక మంది ఆయన దర్శిస్తున్నారు. ఆయన దర్శించే ఒక మనుషుల్లో ఒక అధికారి వచ్చాడు. అధికారికి లేక ఒక్కగానొక్క కూతురు ఉంది. ఆ కూతురు అంటే అధికారికి చాలా ఇష్టం. ఎందుకో తండ్రులకి కూతుర్లకి ఆ బాండింగ్, లవ్ ఫేవర్ ఎక్కువ ఉంటుంది. కూతుర్ని తండ్రులు ఎక్కువ ప్రేమిస్తారు. ఎప్పుడైనా మీరు గమనించారా? పాలిచ్చి ఎంత పెంచినా, పాలిచ్చి తల్లి ఎంత పెంచినా ఆ పిల్ల ఎదిగిన తర్వాత నానే ఇష్టం నాకు అంటారు. నాన్నే. ఆడపిల్లలకి తండ్రులకి కనెక్టింగ్ ఎక్కువ ఉంటుంది.
ఈ తండ్రికి కూడా, ఈ అధికారికి కూడా ఆ కూతురు అంటే చాలా ఇష్టం. ఆ అధికారి ఎంత గొప్పవాడంటే ఆయన లేచి నిలబడితే 1000 మంది నిలబడతారు, ఆయన కూర్చోమంటే 1000 మంది కూర్చుంటారు. ఆయనకి చాలా మంది పరిచయం ఉంది. ఆయన మత పెద్దల్లో ఒక పెద్ద, గవర్నమెంట్కి సుపరిచితమైన అధికారి, సమాజంలో పేరెనికగలిగిన వాడు. అలాంటి ఆయన సమాజంలో ఎంత పేరున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, కూతురి విషయంకి వచ్చేసరికి చిన్న పిల్లోడైపోతాడు. ఆ కూతురు అంటే ఇష్టం. ఆ కూతురు అంటే చాలా గారాబం. ఆ కూతురు ఆ ఇంట్లో అలా తిరుగుతుంటే, చకచకమని ఆడుకుంటుంటే ఆ తండ్రికి ఎక్కడ లేని ముచ్చట. సరిగ్గా కూతురికి 12 సంవత్సరాలు. ఏమైందో ఏంటో తెలియదు, కాయిలా పడిపోయింది మంచం మీద. తనకు అర్థమైంది ఇది నా కూతుర్ని మింగేసే రోగం అని తన తండ్రికి అర్థమైపోయింది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసారు, అయ్యా మా వల్ల అవ్వదు, ఇది మింగేసే రోగమే అని చెప్పారు. వాళ్ళు సలహా ఇచ్చారు, వీళ్ళు సలహా ఇచ్చారు. సమాజ మందిరంలో విస్తరించి ప్రార్థన చేయండి, మీ కూతురు బతుకుతుంది. ఎంత ప్రార్థన చేయాలి అంత ప్రార్థన చేశాడు, కూతురు బతికెళ్ళాలి. ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండలు ఏవైతున్నావో అన్నిటినీ జరిగించాడు, కూతురు బతికెళ్ళాలి. మతాన్ని ఎతికాడు, మత నాయకులను అడిగాడు, డాక్టర్లను అడిగాడు, పెద్దలను అడిగాడు. పేరు ప్రఖ్యాత డబ్బు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత తనకు అర్థమైంది, ఈ డబ్బు, ఈ పేరు, ఈ మనసులు, ఈ మత ఉన్మాదము, ఇదేది నా కూతుర్ని బతికించలేదు. మరేం చేయాలి? ఎవరో చెప్పారు, ఎవరో వినిపించారు, మీ ఇంటికి వచ్చిన మరణం, మీ ఇంటికి వచ్చిన రోగం, మీ కూతుర్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన చీడ పీడ పోవాలి అంటే నజరేయుడైన యేసు దగ్గరికి వెళ్ళి నీ కూతురు సజీవంగా ఉంది. అంతే. ఉటౌటిని పరిగెట్టాడు, పరుగులు పరుగులు తీస్తూ వచ్చాడు. ఆ కూతురు కొరకు మాట్లాడుతూ ఇదిగో అక్కడ ఉన్నాడట అనగానే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. అయ్యా అయ్యా అని అడిగే లోపు వెనకాల దాసుడు పరిగెట్టుకుని వచ్చాడు. యజమాని మీకు విషయం చెప్పాలి, ఇప్పుడే మీ కూతురు చచ్చిపోయింది. ఒక్కసారే తనకి ఇంకా బాధ ఎక్కువైపోయింది, కన్నీళ్ళు ఎక్కువైపోయాయి. ఇప్పుడే నా కూతుర్ని ఏదోలా బతికిద్దాం అనుకునే సమయానికి ఇప్పుడే అందిన వార్త, మీ కూతురు చనిపోయింది. వెళ్ళిపోయాడు. యేసుప్రభు ముందు సాష్టాంగ పడిపోయాడు. అయ్యా నీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, నేను అన్నిటికీ తిరిగాను, నాకెవరో చెప్పారు నువ్వు జీవానికి అధిపతివని, నా కూతురు చనిపోయింది, మీ దగ్గరకు వచ్చాను, దయచేసి నా కూతుర్ని బతికించు. యేసుప్రభు తన విశ్వాసాన్ని చూసి ముచ్చటపడ్డాడు. తన కూతురు బతికితే బాగున్న ఆశ తనకు తండ్రికి ఉంది. నా కూతురు బతికితే బాగున్న ఆశ ఉంది. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే బతికితే బాగుండని మనకు ఎలా అయితే ఆశ ఉంటుందో, ఇప్పుడు తన ఇంట్లో తన గారాల కూతురు చనిపోతే తనకు కూడా అనిపిస్తుంది నా కూతురు బతికితే బాగు. పిలుచుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయంలో ఇదిగో 12 సంవత్సరాలు ఉండే రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదని తనలో తను అనుకొని ఆయన ఎదుగుతూ వచ్చి ఆయన వస్త్రపు చెంగిన ముట్టును. దారిలో మరో కేసు ఎదురై. అంతకుముందు ప్రాబ్లం, తన కూతురు చనిపోయింది, అధికారి ఇంటికి వెళ్తున్నాడు, దారిలో మరో కేసు ఎదురైంది. ఈమెకి ఏకంగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం. ఈ కూతుర్ని బాగు చేశాడు. అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరచును కాక, వెళ్ళిపో తల్లి, బాగు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాడు. యేసు వెనకకి తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండము, నీ ఈ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియలోనే ఆ స్త్రీ బాగుపడను. అందులో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించే వారిని గొల్లు చేస్తుండే జనసొమ్మును చూసి స్థలం ఈడి ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహాస్యం. అయ్యా అయ్యా అని పరిగెట్టాడు. నా కూతుర్ని బతికించవయ్యా అని బతిమాలుకున్నాడు. నా కూతురు బతికితే బాగుండని కోరుకున్నాడు. ఇప్పుడు అధికారి ఇంటికి వచ్చాడు. ఆ అధికారి ఇంటికి వచ్చి అక్కడ నిలబడి ఆ లోపలికి వెళ్ళే సమయానికి ఆయన ఇల్లంతా ఏమైందట? నిండిపోయింది. ఆ ఇల్లంతా నిండిపోయింది. ప్రభు డైరెక్ట్గా అడిగాడు. ఎదురింటోడు వచ్చాడు, పక్కింటోడు వచ్చాడు, వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, నీకు తెలిసిన ముక్కు మొక్కను తెలియని వాళ్ళందరూ నీ ఇంటికి వచ్చారు. నీ కూతురు చనిపోతే ఎంతమంది జనాభా ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చాడు తెలుసా? నువ్వు అధికారం కనుక వచ్చావు. అంతే కదండి. మన ఇంట్లో ఆపదంటే ఎవరన్నా వస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఆఫీసర్ల ఇంట్లో, అధికారుల ఇంట్లో, ఎమ్మెల్యే ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరిగితే మనకి ఎంత కంగారు వచ్చేస్తుందో. మనకి పిల్లలు పేరంటానికి వెళ్ళారన్నట్టు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే మన ఇంట్లో పెళ్లి జరిగిన ఫీలింగ్ మనకి. మన గేట్ కూడా తీరు, అయినా మనకు కంగారు. ఎమ్మెల్యే గారు పుట్టినరోజు జరిగితే ఇటు సెంటర్లో కేకు వేస్తాడు, సిగ్గులేదు ఇటుకి అసలు. నీ 10 రూపాయలకి ఇక్కడ కోస్తాడు అనుకుంటున్నావా? అతని ఇంట్లో ఏదో జరిగితే అతనికి మనవడు పుడితే ఈడంట ఈదులో అంట ఫ్లెక్స్ కట్టి పేరెట్టాడట ఎమ్మెల్యే గారికి మనవడు పుట్టాడని.
నీకు పుట్టలేదు కదా మనవడు. అధికారుల ఇంట్లో ఏం జరిగినా, అధికారుల ఇంట్లో, సామంతుల ఇంట్లో ఏం జరిగినా సామాన్యుల ఇంట్లో అడావుడు ఎక్కువ ఉంటుంది. ఈ అధికారి ఇంట్లో ఏదో జరిగింది, తన కూతురు చనిపోతే వీళ్ళకేదో ప్రమాదం జరిగినట్టు జనాభా తెగొచ్చేసారట, ఇల్లంతా నిండిపోయిందట. ఆ అందరు నిండిపోతే ప్రభు అన్నాడు, నాకు స్థలం ఏది? అధికారి. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఎదురింటోళ్ళు వచ్చారు, పొరుగింటోళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, నాకేది స్థలం? నేను లోపలికి రావాలంటే ఈ బ్యాచ్ బయటికి పోవాలి. ఈ బ్యాచ్ ఉంటే నేను రాను, నేనుంటే వీళ్ళు ఉండడానికి. నీ కూతురు బతకాలి అంటే నేను చెప్పింది చెయ్యి. మనందరికీ తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ ఇంటికి, నా ఇంటికి రావాలంటే ఊరకే రావు, ఊరకే రాడు, షరతులు వర్తిస్తాయి. మనం అనుకుంటాం యేసుప్రభు ఫోటో మా ఇంట్లో పెట్టుకున్నాం, ఫోటో చూసుకుని మురిసిపోయి వచ్చేస్తాడు అనుకుంటే నీకులా ఫోటోలు పిచ్చి అనుకుంటున్నాం ఆయనకి. ఆయన ఫోటో పెడితే వచ్చేస్తాడు అనుకుంటున్నాం, రాడు. చాలా మంది కొత్త ఇల్లు కట్టి కొత్త ఇంటి ముందు గేటు ముందు పెడతారు. ఈ గృహానికి అధికారి క్రీస్తు అనగానే నెక్స్ట్ సంఘంలో కొన్ని మీటింగ్లు ఉన్నాయి, ఇల్లు అమ్మేద్దామని అడగండి. ఇప్పుడే అలా పెడతారంతే బోర్డు. ఈ గృహానికి అధికారి క్రీస్తు అంటే ఇప్పుడు ఆ క్రీస్తు అధికారి అనగానే ముచ్చట పడిపోయి మీ ఇంటికి వచ్చేస్తాడు అనుకుంటున్నావా? ఆయన ఫోటో పెడితే వచ్చేస్తాడు అనుకుంటున్నావా? ఆయన వాక్యాలు కొంతమంది రాయించుకుంటారు, వాక్యాలు రాయించుకుంటూ వచ్చేస్తాడు అనుకుంటున్నావా? రాడు. ఆయన మన ఇంటికి రావాలంటే షరతులు వర్తిస్తాయి. ఏమి షరతులు వర్తిస్తాయి? అధికారి ఇంటికి వెళ్ళాడు, చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? అధికారి నీకు విషయం చెప్పాలి, ఆఫీసర్ నీకు విషయం చెప్పాలి. నీ కూతురు బతకాలి అంటే నేను ఇంటి లోపలికి రావాలి. నేను ఇంటికి లోపలికి రావాలంటే నాకు నచ్చనివి మీ ఇంట్లో ఉన్నాయి, అవి బయటికి పోవాలి. ఏమున్నాయి ప్రభు అంటే? చెత్త ఉంది, పనికి మాలిన సావు సంగీతాలు ఉన్నాయి, పనికి మాలిన మనుషులు ఉన్నారు. నేను వచ్చి స్వస్థత కార్యం చేస్తానంటే అపహాస్యం చేస్తున్నారు. చూసావా? ఇలాంటి అవిశ్వాసులు ఉన్న దగ్గర నేను ఉండను. మన ఇంట్లో ఏదన్నా కార్యక్రమం జరిగితే, మన ఇంట్లో ఏదన్నా ప్రభు నిమిత్తం కృతజ్ఞత కూడికి జరిగితే, మన ఇంటికి విశ్వాసుల కన్నా ఎవరికి వస్తారు చెప్పిన? చుట్టం పట్టం ఇరిగింటి పొల్లయ్య ఎల్లయ్య వస్తాడు. వచ్చి ఏమైనా పాటలు పాడతారా? ఏం చేస్తారండి? మన ఇంట్లో పెళ్ళి ఉందనుకోండి, ఆ పెళ్ళికి ముందు 10 రోజుల ముందు వచ్చేస్తారట. 10 రోజుల ముందు వచ్చి ఏం చేస్తారు? వీళ్ళు రెండు అందరూ కూర్చుని బైబిల్ చదువుకుందాం అంటారా? పార్టీ ఎదురా అంటారు. మనం ఏ గదుల్లో ప్రార్థన చేసుకుంటామో ఆ గదుల్లోనే పార్టీలు పెట్టుకుంటారు. మనం ఏ గదుల్లో అయితే బైబిల్ చదువుకుంటామో అదే గదిలో చెత్త చెదారం సినిమా పాటలన్నీ చూస్తుంటారు. అలాంటివన్నీ మన ఇంట్లో తగలడిపోతే మన ప్రభు మన ఇంటికి రావడానికి ఇష్టపడతాడా? ఉదయం నుంచి రాత్రి వరకు మన టీవీలు అలా వాగుతూనే ఉంటే ఆ టీవీల్లో ఏమి వినబడుతున్నాయి? పనికి మాన చెత్త సంగీతాలు, సీరియళ్ళు, సినిమాలు ఇవన్నీ వినబడుతుంటే ఈ గృహానికి అధికారి క్రీస్తు అంటే లోపల నువ్వు చెత్తను తినిపిస్తే వస్తాడు అనుకుంటున్నావా? మన ఇంట్లో చెత్త మాటలు మాట్లాడుకుంటాం, చెత్త విషయాలు చూస్తుంటాం, చెత్త సంగీతాలు వింటాం. ఇలాంటివన్నీ ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంటికి మళ్ళీ చెప్తున్నాను, రోగాలు మరణాలే దాపరిస్తాయి. ప్రభు ఇంట్లో ఉంటే లేమిలో ఉన్న తృప్తిగా బతుకుతాం. మన ప్రభు మన ఇంట్లో లేకపోతే మనకి ఎంత అకౌంట్స్లో డబ్బున్నా వెలుతుగానే బతుకుతాం. ప్రభు అన్నాడు, నేను రావాలి అంటే వాళ్ళు పోవాలి, వాళ్ళు బయటికి పోవాలి. ఎందుకంటే వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు, దేవుని కార్యాలను అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళు బయటికి పోవాలి. ఆఫీసర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా దేవుని కార్యాలను అటకారం చేసే వాళ్ళు వద్దు. నీకు ఎవరు ఉండాలి తెలుసా? నీలాగే దేవుని నమ్మే వాళ్ళు నలుగురు పిలుచుకో. ఆ సంఘస్థుని ఇంటికి పిలుచుకో. ఆ కార్యక్రమం జరిగిస్తున్నప్పుడు దేవుణ్ణి బలముగా నమ్ము. అలా నమ్మేవారిని పిలువు. వాళ్ళతో పాటు దేవుని కార్యాలు చూడగలిగే వారిని పిలిచి కూర్చొని ఆ సహవాసంలో దేవుని కార్యం కొరకు ఎదురు చూడు. అంతేగాని అపవాసం చేసే వాళ్ళని పిలిస్తే దేవుని కార్యాలు జరగవు. పంపించేశాడు అధికారి. మాట విని లోపలికి వెళ్ళాడు. జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేసెను. ఈ వార్త ఆ దేశమంతటా వ్యాపించాడు. ఏం జరిగింది? చదువుతుంటే మనకేమర్థమవుతుంది? ఈ విషయాన్ని చదువుతుంటే మనకేమర్థమవుతుంది? ఆ తండ్రి గుండెల్లో కాసుంది, నా కూతురు బతికితే బాగుండు, బతికితే బాగుండు కాదు, బతికిందే, బతికించేశాడు. అంటే ఏ మరణం అయితే ఈ ప్రపంచం భయపడుతుందో, ఏ మరణాన్ని చూసైతే గజగజ వణికేస్తుందో, డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా ఏ మరణాన్ని చూసైతే బిక్కుమని నిశ్శబ్దం అయిపోతున్నాడో, ఆ మరణాన్ని మొదటి శతాబ్దంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఇంటికి వెళ్ళి ఆ మరణాన్ని తీసేశారు. బతికితే బాగుండు కాదు, బతికిందే.
అంటే బతుకుతారు, ఆయన నమ్ముతా అంటే బతుకుతారు. ఆధారాలేంటి? ఇదిగో ఇలాంటి కేస్ స్టడీలు, రికార్డ్స్ బైబిల్లో ఉన్నాయి. చనిపోయిన ఆడపిల్ల బతకడం ఏంటి? బతకడం ఏంటి కాదు, బతికించి చూపించాడు. బైబిల్లో ఇలాంటివి ఎందుకు రాయబడ్డాయి? ఈ రోజులు గడించి ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా, చనిపోతున్నావే, ఆ చావు నీ దగ్గరకు రాకూడదంటే బైబిల్ చెబుతుంది, చావుకే చరమగీతం పాడే దేవుడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుడు. నమ్మాయన్నే. ఆయన నమ్మితే నీ మీదకి వచ్చిన మరణాన్ని ఆపేస్తాడు ఆయన. మీరు అనుకోవచ్చు, మరి దైవజనులు చనిపోతున్నారుగా. మీరు అనుకోవచ్చు, దేవుని పని చేసిన వాళ్ళు చనిపోతున్నారుగా. ఆగో, విషయం మొత్తం విను. ఆయన నమ్మితే ఎంత అద్భుత కార్యాలు జరుగుతాయో చూడు. మొదటి కేస్ స్టడీలో మనకు తెలుస్తుంది, చనిపోయిన కూతురు బతికేసి. మరొకటి చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే నాయన ఒక ఊరికి వచ్చెను, ఆయన శిష్యులను బహుజన సమూహము ఆయన ఊరి గవని వద్దకు రాగానే, అంటే నజరేతుకి సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఈ ఊరు. అంటే 10 కిలోమీటర్లు, సొంతూరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం లేదా మండలం, అంటే ఆ మండలము ఇటు గ్రామము కలిసిపోయిన ఒక ఊరికి వచ్చాడు. చనిపోయిన ఒకడు ఎలుపులకు మోసుకొని రాబడుచుండెను. అతని తల్లి ఆమెకు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి, ఆగుతాం జరుగుతున్న చరిత్ర మీకు అర్థమవుతుందో లేదో. ఇందాక ఒక విషయం చూస్తాం, ఒక అధికారి ఉన్నాడు, డబ్బు ఉంది ఆయనకి, పేరుంది ఆయనకి, ప్రజలు ఉన్నారు ఆయనకి, తెలిసిన వైద్యులు ఉన్నారు, అన్నీ ఉన్నా తన కూతుర్ని ఒక్కటి కూడా బతికించలేకపోయాయి. తన కూతుర్ని బతికించింది ఎవరు అంటే నజరేయుడైన యేసుడు. ఇది మళ్ళీ విచిత్రమైన కేసు. పేదావిడ, విధవరాళ్ళు, ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఒకే ఒక్క తోడున్నారు. తన భర్త చనిపోయిన వెంటనే ఆమె కూడా చనిపోవచ్చు, తన భర్త వెళ్ళిపోయిన వెంటనే ఆమె కూడా చనిపోవచ్చు. కానీ ఇంకా బతుకుందంటే కారణం ఏంటి? తన భర్త యొక్క ఆశల్ని, తన భర్త యొక్క రూపాన్ని ఎవరిలో చూసుకుంటుంది చెప్పండి? తన కొడుకులో చూసుకుంటుంది. తన కలలన్నీ తన కొడుకులో చూసుకుని బతుకుతుంది. తన ఆశ, తన జీవం, తన భవిష్యత్తు అంతా తన కొడుకులో చూసుకుని బతుకుతుంది. అలాంటి ప్రాంతంలో ఆ తల్లికి ఘోరమైన వార్త, కొడుకు చచ్చిపోయాడు. పాడిని తీసుకుని పోతున్నారు. ఊరి జనాలందరూ ఆమెకు సపోర్ట్గా వచ్చారు. ప్రజలందరూ ఆమెతో మాట్లాడుతున్నారు. ఏం కదలే అమ్మా, బాధపడకమ్మా, మేము ఉన్నాములే అమ్మా అని చెప్తున్నారు. నేను తిరగేసి అడుగుతున్నాను, ఎన్ని రోజులు ఉంటారు? 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, తర్వాత వీళ్ళు ఉంటారా? మన ఇంటికి చనిపోతే ఎవరో ఒకరు వస్తారు, ఎన్ని రోజులు ఉంటారు? 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, తర్వాత ఎవరికి వాళ్ళే చెప్పా చేయకుండా వెళ్ళిపోతారు. మన ప్రియులు వెళ్ళిపోయిన తర్వాత మన ఇల్లు బోసిపోతే ఆ తర్వాత ఎవరుంటారు? వచ్చిన వాళ్ళు ఏమన్నా తినంగా కూర్చొని మనతో ఏడుస్తారా? ఇంట్లో శవాన్ని పట్టుకుని మనం ఏడుస్తుంటే వీళ్ళ టెంట్లో కూర్చొని టీ కాఫీలు సమోసాలు తినేసి మన ఇంటి మీద కామెంటరీ చేస్తుంటారు. ఈ వంకర మనుషులకి మనకు ఓదార్చడం కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. మనల్ని ఓదార్చడం కూడా ఈ వంకర మనుషులకు రాదు. ఎవ్వరు మనల్ని ఓదార్చలేరు, ఎవరికి ఆ బాధను తీయలేరు. ఊరు వాడ జనమంతా వచ్చి ఆమెతో ఉన్నారట. అనేక జనసొమ్ములు ఆమెతో కూడా ఉండిరి. ఎన్ని రోజులు ఉంటారని అడుగుతున్నాను? గట్టుకుంటూ 3 రోజులు ఉంటారు. తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ సమాజంలో దిక్కుమాలిన మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ దిక్కుమాలిన మూఢనమ్మకాలు ఏంటో తెలుసా? ఎవరైనా చనిపోతే ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ శవం దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే చెప్పరు కదా ఒక మాట, అంటే చెప్పకూడదు, చెప్పులు వేసుకుని వచ్చే వెళ్ళిపోదాం అంట. చెప్పకూడదట, వాళ్ళకి చెప్పకూడదట. ఇలాంటి నమ్మకాలండి. ఆ బాధపడుతున్నారు, ఏడ్రా మామయ్య, ఏడ్రా తాతయ్య ఏడ్రా అని అడిగితే చెప్పకూడదంట కదా, చెప్పకుండా వెళ్ళిపోయారు. బాధల్లో బాధ. ఈ తల్లి బాధపడుతుంది, వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోతున్న ఆ పాడి వెనకాల వెళుతుంది. వెళుతూ ఆ సీన్ని ప్రభు చూశాడు. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచారు. తనకు తెలుసు ఈ అందరూ ఎక్కువ రోజులు ఆమెతో ఉండరని. ప్రభువుకు తెలుసు వీళ్ళెవరూ తోడు కాదని.
ప్రభువుకు తెలుసు, వెళ్ళిపోతున్నది పాడి కాదు, వెళ్ళిపోతున్నది తన భవిష్యత్. వెళ్ళిపోతున్నది కొడుకు శవం కాదు, వెళ్ళిపోతున్నది తన సంతోషం. వెళ్ళిపోతున్నది సాదాసీదా విషయం కాదు, వెళ్ళిపోతుంది తను తెలుసు. ఇక ఆశలు పూర్తిగా శవమే వెళ్ళిపోతుంది. అందుకే ఆ తల్లి ఏడుస్తున్నప్పుడు బహుశా ఇలా ఏడవచ్చు, ఇలా ఏడ్చిందేమో, ఇలా ఏడవచ్చు. ఏమని? అయ్యో, వెళ్ళిపోతున్నది పాడి కాదు, వెళ్ళిపోతున్నది శవం కాదు, వెళ్ళిపోతున్నది ఇదిగో ఆ గోతికి వెళ్ళిపోతున్నా, నన్ను విడిచిపెడిపోతున్నది కాదు, వెళ్ళిపోతుంది ఎవరు తెలుసా? నా భవిష్యత్తే వెళ్ళిపోతుంది. జాలిపడ్డాడు, కనికరపడ్డాడు. తన గుండెల్లో ఆశ. ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరైనా నీలాటోడు నాలాటోడు నిలబడి, అమ్మ ఎంత ఏడుస్తున్నావు, నీకేం కావాలి? 1 కోటి రూపాయలు ఇమ్మంటావా? నీకేం కావాలి? 1 ఎకరం ఇమ్మంటావా అని అడిగితే ఆ తల్లి ఇలా అంటది, నాకు డబ్బు వద్దు, నాకు పొలాలు వద్దు, మరి నీకేం కావాలమ్మా అంటే, నా కొడుకు ఒకసారి బతికితే చాలు. ఎవరు చనిపోయినా ఆ మిగిలిన వరకు ఉండే ఆశ ఏంటండి? బతికితే బాగు. అధికారి ఇంట్లో ఆ కూతురు చనిపోతే కూతురు బతికితే బాగుండు, బతికేసింది. ఇప్పుడు ఈ తల్లి ఆశ ఏంటి? నీ ఆశ ఏంటంటే, ఇప్పుడు ఈ తల్లి ఆశ కూడా ఒకటే, నా కొడుకు బతికితే చాలు, కోట్ల రూపాయల కన్నా విలువైనది. నా కొడుకు తిరిగి వస్తే చాలు, ఎకరాల కన్నా విలువైనది. నా కొడుకు ఒక్కసారి వస్తే చాలు, నా కొడుకు బతికితే చాలు. తన ఆశ నెరవేర్చాడు. పాడెను ముట్టాడు. పాడెను ముట్టిన వెంటనే ఆ కుమారుడు లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. మీరు ఊహించుకోండి ఎలా ఉందో. శవం లేచిపోయి కూర్చుని మాట్లాడితే ఎలా ఉంటుందండి? ప్రపంచం పిచ్చిదైపోయింది. మొదటి శతాబ్దం చావుని తరిమేశాడు ప్రభు. ఎక్కడ నిలబడితే అక్కడ ఆ రోజు ప్రపంచం పిచ్చిదయింది. వెళ్ళిపోతున్న ఆ పాడాలు లెగిసిపోతే ఏమైపోతారు? పాడి మూసినాడు అక్కడ కనబడ్డు. మొన్న మధ్య మీరు వార్తలు చూసారు లేదో, పోస్ట్ మార్టం చేద్దామని కత్తి నూరి ఇలా శిరస్సు మీద కొడదామంటే ఆయనకి ఆడ అలా కదిలాడంట. పరార్ కోసేవాడు కదిలాడంతే. వార్త మీరు చూసారు లేదో? ఇక్కడే చెప్పాను మీ కౌతాలంలో, మళ్ళీ మీరు వినండి ఒకసారి. చనిపోయింది అనుకున్నారు బామ్మ, తీసుకెళ్లారు. ఇండియన్ ట్రెడిషన్లో కట్లన్నీ బేల్చేశారు, పైన పిడకలు పెట్టారు. ఆ లాస్ట్ పిడక ఉంటుంది ఆ ట్రెడిషన్లో, ఆ పిడక ఇక్కడ పెడతారు. పిడక ఇక్కడ పెట్టే సమయానికి దొక్కింది. పరార్. ఎవరు లేడు. ఇలా లేచిపోయి కూర్చుని మనవల్ని అంటుంది, ఆగండి రాటుంది. ఆగమే, లేచిపోయి పెట్టి ఆగం పోతున్నారు. మనవాళ్ళు లేరు, కొడుకులు లేరు, చుట్టం పట్టం లేడు, కాటి కాపురు కూడా లేడు, పారిపోయాడు. నేను అడుగుతున్నాను, చనిపోలేదు, చనిపోయింది అనుకున్నారు. చనిపోయింది అనుకొని భావన అక్కడ వదిలేశారు. చనిపోయింది అనుకుని తీసుకెళ్ళిపోయారు. నిజానికి చనిపోలేదు. కదిలేసరికి దొగ్గేసరికి పారిపోయాడు అక్కడికి. వాడు ఏ కోడల కట్టు వచ్చింది ఏటో. చనిపోయింది అనుకున్నారు, నిజానికి చనిపోలేదు. నేను అడుగుతున్నాను, చనిపోకుండా స్పృహ కోల్పోయిన వారు ఒక్కసారి కదిలితేనే, ఎంత పారిపోతే పరారైపోతే, నిజంగా చనిపోయిన వాడు లేచి ఆ పాడి మీద కూర్చుని మాట్లాడుతుంటే ఆ రోజు ప్రపంచానికి ఎలా ఉందో తెలుసా? ఆశ్చర్యమైపోయింది. చనిపోయిన వాళ్ళు బతకడం ఏంటి? ఆ నజరేయుడైన యేసు దగ్గరికి వస్తే చనిపోయిన వారు కూడా బతుకుతారు. ఆ ప్రభువు బతికించాడు. ఇలాంటి కేసులు బైబిల్లో రికార్డ్స్ నమోదు చేయబడ్డాయి. ఇలాంటి కేసులు బైబిల్ సువార్తికులు రాసి పెట్టారు. ఈ వాస్తవాలు. అక్కడేమో ఆడపిల్లని బతికించాడు, ఎక్కడేమో ఈ మగపిల్లని బతికించాడు. ఈ మనుషులు బతికించడం అంటే ఆయన నమ్ముకుంటే బతుకుతారా? బతుకుతారు. ఆయన భూమి మీద సంచరించినప్పుడు మరలా చెప్తున్నాను, ఆయన భూమి మీద సంచరించినప్పుడు చావుని ప్రాలదోడాడు మనుషుల దగ్గరకు వచ్చినప్పుడు. 3వ కేసు చూడండి, చూడండి ఒకసారి. 3వ కేసు యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. 42వ వచనం నుండి. ఇంకా మీకు సందర్భార్థం కావాలంటే 20వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళను గాని, మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎల్లా నా సహోదరుడు చావకుండెను. ఇప్పుడైనను దేవుని ఏమడిగినను దేవుడిని అనుగ్రహించిన నెరుగుదనను. యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదమనెను. ఏమంటున్నాడండి? ఏమని మాట్లాడుతున్నాడు?
మార్తా విషయంలో అంటే మార్తా మరియలు ఉన్నారు. ఆ మార్తా మరియలకు ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడి పేరు లాజరు. లాజరు దగ్గరకు వచ్చాడు. లాజరు ఏడని అడిగాడు. తెలుసు ఆయన చనిపోయాడని. మార్తమ్మ ఇలా ఒక మాట అంది, అయ్యా మీరుంటే బాగున్ను, మా సహోదరుడు చనిపోకుండా ఉంది. ఆయనకు తెలుసు కావాలని ఆలస్యం చేశాడు. ఎందుకంటే లాజరు చనిపోవడం మనుష్య కుమారుడికి మహిమనుంది బైబిల్. లాజరు చనిపోయాడు, ఆలస్యంగా వచ్చాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులకు వచ్చాడు. ఎదురింటి యూదులు వచ్చారు, పొరిగింటి వాళ్ళు వచ్చారు, ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. అప్పటి వరకు వీళ్ళు చెప్పుకుంటున్నారు, మేము నజరేయుడైన యేసుని దేవునిగా నమ్ముతున్నాం, నజరేయుడైన యేసుని దేవునిగా నమ్ముతున్నాం అని అందరూ వచ్చారు. కానీ ఆ ఇంటికి ఎవరు రాలేదు చెప్పండి? యేసుక్రీస్తు వారు రాలేదు. 4 రోజుల తర్వాత వచ్చాడు. కనీసం అంత్యక్రియలకు కూడా రాలేదు. మీకు విలవేలుపు అన్నారు, దైవం అన్నారు, దేవుడు అన్నారు, సస్సరీడిగా వచ్చారన్నారు. కనీసం మీ తమ్ముడు చనిపోతే చూడడానికి వచ్చాడంటే రాలేదు. ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు, మీ తమ్ముడేడి? అప్పుడు అంటుంది ఆవిడ, మీరుంటే మా తమ్ముడు చనిపోకుండా ఉండండి. ప్రభు అన్నాడు, చనిపోయిన డోంట్ వరీ మేరీ, నీకు విషయం చెప్పాలి, మరణించినను తిరిగి లేచను, మరణించినను తిరిగి లేచను. మీ గుండెల్లో నా ఆశ ఏంటో నాకు తెలుసు. మీ తమ్ముడు బతికితే బాగుండు అనుకుంటున్నారు కాదు, బతికితే బాగుండు కాదు, బతుకుతా. నీ తమ్ముడిని బతికిస్తాం, నీ తమ్ముడిని బతికిస్తానంటే వాళ్ళు అంటుంది, ఆవిడ అంటుంది, బతికిస్తారులేండి, ఇప్పుడు కాదు, లాస్ట్ రోజు బతికిస్తాన్నారు అంత్య దినాల్లో, అప్పుడు బతుకుతాడులేండి. ఇప్పుడు కంగారు ఎక్కువ నీకులా నాకులాగా. ఆవిడ చెబుతుంది ఆయన బతికిస్తాడని చెప్తే ఆవిడ అంటుంది, ఎలా బతుకుతాడు, ఆలస్యం అయిపోయింది, ఇంకెలా బతుకుతాడు అంటే ప్రభు అన్నాడు, పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బతుకును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బతుకును. ఎక్కడున్నాడు? అక్కడ పెట్టారయ్యా. నాడండి తీసుకుని వచ్చారు. ఆ బయటికి వచ్చిన తర్వాత 41లో జరుగుతుంది. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసుని కన్నులెత్తి పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మాట వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ ఉన్నవారు నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మినట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పుతని ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు బయటకు వచ్చేసి. లాజరు అప్పటికి ఎన్ని రోజులు అయిందండి చనిపోయి? 4 రోజులు అయింది. బాడీ ఎన్ని రోజులు కుళ్ళిపోద్దండి? 24 గంటలు దాటితే చాలు కుళ్ళిపోద్ది. అందుకే మన శవాలు చాలా త్వరగా ఎక్స్పైర్ అవుతాయి కనుక ఐస్ బాక్సుల్లో, గ్లాస్ బాక్సుల్లో పెడుతున్నారు. మనం బతుకున్నప్పుడు తెగొడతాం. ఫాగు నడుతున్నాను, శవాన్ని కొట్టి ఫాగు 24 hours దాటిన తర్వాత ఫాగు కూడా పనికిరాదు, గుర్తుపెట్టుకో. ఎంత మేకప్లు అద్దినా, ఎంత పర్ఫ్యూమ్లు రాసినా, ఎంత నెంబర్ 1 సోప్స్ మనం వాడినా, ఒక్కసారి చచ్చామో 12 గంటలు దాటిన తర్వాత ప్రేతమకం వచ్చేది మనందరికీ. ఆ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు చనిపోతే చనిపోయిన హీరోయిన్కి మేకప్ వేసి లిప్టిక్ రాశారండి. ఎన్ని రోజులు ఉంటుంది లిప్టిక్ని అడుగుతున్నాను నేను. మేకప్ వేసి మొత్తం మేకప్ వేసి లిప్టిక్ రాశారు, ఇంకా అలంకరించారు, పూలు పెట్టారండి. రోజులు ఆలస్యమైన ఆవిడ చూస్తే భయం వేసింది, ఇంకా లిప్టిక్లు ఇంకా దారుణంగా అంటుంది, త్వరగా తీసిపోండి అన్నారు. మేకప్లు వేసినా ఎన్ని వేసినా ఆగదండి. ఈ బాడీ త్వరగా కుళ్ళిపోతుంది. 4 రోజులు అయిపోయింది. నాకు తెలిసి వాసన కూడా వస్తుంది. వాళ్ళ సిస్టర్స్ అన్నారు, మా సహోదరుని ఇప్పుడు అడుగుతున్నారు, మా సహోదరు దగ్గరికి వెళ్ళిన వాసన వస్తారంటే, మేరే దేవుని కార్యాలు చూస్తారు, ఎదురు చూడు. మేరీ మీకే చెప్తున్నాను, దేవుని కార్యాలు కల్లారా చూస్తారు, చూడండి. నా తండ్రి మహిమ పొందే గడి వచ్చింది, మీరు కల్లారా చూడండి. వచ్చాడు, నిలబడ్డాడు. లాజరు బయటికి రా అన్నాడు. ఒక వ్యాఖ్యానకర్త భలే అన్నాడండి, లాజరు బయటికి రా, లాజరు బయటికి రా, లాజరు బయటికి రా. ఎందుకన్నాడు? లాజరు అనకపోతేనట, గుర్తుపెట్టండి, ఆ లాజరు గారు ఊరంతా ఎక్కువ శవాలు ఉంటాయట. నా మాటలు అర్థమవుతున్న లేదో? ఆ బేతనీయ ఏదైతుందో, బేతనీయాలు ఎక్కువ సమాధులు ఎక్కువ ఉంటాయట. బేతనీయలో అందుకే దాని పేరే సమాధుల దొడ్డే, ఆ ఊరి పేరు. అలాంటి సమాధులు ఉన్న ఏరియాలో లాజరు అనే పేరు ఎత్తకుండా అక్కడికి వెళ్ళి బయటికి రా అంటే లాజరు ఒక్కడే రాడంట, మొత్తం అందరూ బయటకు వచ్చేస్తారంటే ఊరేమైపోద్దండి. నన్ను అడిగితే ఇప్పుడు లెక్కల ప్రకారం బతుకున్న వాళ్ళకన్నా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు బయటికి వెళ్ళి ప్రభు దేవుని కుమారుని శబ్దాన్ని మృతులు వింటే ఏమవుతారు? సజీవులుగా తిరిగి వస్తారు. అందుకే లాజరుకి ప్రభువుకు తెలుసు, లాజరు మాత్రమే అన్నట్టు, లాజరు
బయటకు రా. లాజరు అనే పేరు ప్రస్తావన చేయకపోతే, అడ్రస్ పేరు చెప్పకపోతే ఆ ఊళ్ళో ఉన్న శవాలన్నీ లేచి వస్తాయండి. అందుకే ప్రభు అన్నాడు, లాజరు మాత్రమే బయటికి రా అంటే లాజరు బయటకు వచ్చాడు. వచ్చినట్టు ఉన్నాడా? వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి 12:7 ఏం జరుగుతుందో చూడండి 12:9 9 కాబట్టి యూదుల్లో సామాన్యులు అక్కడ ఉన్నాడని తెలుసుకొని, ఎవరు? యేసు ప్రభువారు అక్కడ ఉన్నాడని తెలుసుకొని, యేసును చూసుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. వండర్ అయిపోతుంది ప్రపంచం. యాయిరు కూతుర్ని బతికించాడట, ఆ విధవరాండ్లు కొడుకుని బతికించాడట, ఇప్పుడు లాజర్ని బతికించాడట, మనుషుల్ని బతికిస్తున్నాడట. ఎవరంట? ఆయన పేరు నజరేయుడైన యేసుడంట. విచిత్రంగా చూస్తున్నారు ఆయన దగ్గరికి. ఎక్కడున్నాడు ప్రజలు తండోపతండాలకు వచ్చి చూస్తున్నారు. అక్కడ తాగలేదు, ఆయన్ని చూడటమే కాదు లాజర్ను కూడా చూస్తున్నారట. లాజర్ని చూడటం ఏంటంటే 4 రోజుల క్రితం చచ్చిపోయిన ఇప్పుడు వచ్చాడంటే చూడరండి. విచిత్రం ఏంటి చెప్పిన, జనాలందరూ చూడడానికి వస్తున్నారు. ఈ చూడడానికి వచ్చినప్పుడు సరిగ్గా అదే టైంలో లాజర్ గారు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుతో పాటు కూర్చొని ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. మీకు ఎలా ఉందో నాకు అర్థమవుతుంది, కానీ ఒక ఉదాహరణ చెప్తాను వినండి. 4 రోజుల క్రితం చనిపోయినాడు ఎలా మీటింగ్కి భోజనాలకు వచ్చాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుందండి? ఉంటారా? యేసు ప్రభువుని చూడటమే ఇంత అయితే, ఇప్పుడు యేసు ప్రభుతో పాటు కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు సాంబారే వేస్తున్నారు అనుకోండి, ఆ సాంబార్ వేసేవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? చాలు బ్రదర్ అన్నాడు అనుకోండి, అడిగి సాంబార్ చూడాలా ఆయన చూడాలి అర్థమవుదు. భోజనాలు వడ్డింత వాళ్ళకి ఎంత, సమాజానికి వింత, అందరికి వింత. లాజరు తిరిగి లేచాడు. ఇక చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ యేసు ప్రభువారు ఇలలో ఉన్నప్పుడు, శరీరుడిగా జీవించినప్పుడు మనుషుల్ని బతికించేశాడు. ఎవరెవరినైతే ఈరోజు మింగేస్తుందో, చిన్నవారిని పెద్దవారిని వీళ్ళందరినీ ఎవరినైతే మింగుతుందో, ఈ మరణం ఏ ప్రపంచాన్ని అయితే వేడిపిస్తుందో ఆ మరణాన్ని ఆ రోజు తీసేశాడు. తాత్కాలికంగా వాయిదేసేసాడు ఆ మరణాన్ని. వారి జీవితంలో మళ్ళా కనబడకుండా తాత్కాలికమైన వాయిదేసి పడేశాడు. లాజరును బతికించాడు. 4 రోజులు కుళ్ళిపోయిన శవం లేసి వచ్చింది. ఇవన్నీ చదువుతుంటే మీకేమనిపిస్తుంది? ఈ 3 కేసులు చదువుతుంటే మీకేమనిపిస్తుంది అంటే ఈ దేవుడిని నమ్ముకుంటే బతికేస్తారని. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మరి క్రైస్తవులు చచ్చిపోతున్నారుగా, విశ్వాసులు చనిపోతున్నారుగా, దైవజనులు చనిపోతున్నారుగా, ఈ నమ్ముకుంటే బతుకుతారని రాయబడిందిగా. బతుకుతారు. మరి బతికేవారు బతకాల్సిందే. ఎందుకు చచ్చిపోతున్నారంటే బైబిల్ 2 విషయాలు చెప్పింది. మరణం దేని వలన వచ్చిందంటే పాపం వలన వచ్చింది. పాపానికి జీతం మరణం. పాపం ఎవరు తెచ్చారండి? ఆదాములు తెచ్చారు. అవ్వలు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో వాళ్ళ దగ్గర నుంచి మరణం సంతరించింది. ఆ మరణం అందరికీ సంప్రాప్తమైంది, ప్రతి ఒక్కరిని మిగుతుందంటే. ఇప్పుడు మరణం పోవాలంటే ముందు ఏం పోవాలి చెప్పండి? పాపం పోవాలి. పాపానికి జీతం మరణం వచ్చింది కనుక ఇప్పుడు ఈ మరణం ఆగిపోవాలి అంటే ముందు పాపం పోవాలి. అంటే ఇప్పుడు పాపం పోతే గాని మానవాళికి మరణం రాకుండా ఆగదు. ఇప్పుడు మానవ ప్రపంచంలో అతిపెద్ద జాడ్యం ఏంటి తెలుసా? పాపం. ఈ పాపం పోతే గాని మరణం ఆగదు. ఇప్పుడు పాపాన్ని తీసేయాలి. అందుకే ప్రభు మొదటి రాకడలో వచ్చి ఆయన చేసిన అతిపెద్ద కార్యము పాపాలు తీసేయడానికి ఏమేడు చెప్పండి? సిలువ మీద వేలాడిపోయాడు. మొదటి రాకడలో వచ్చి పాపాలు తీసి సిలువ మీద వేలాడిపోతూ పాపాలు తీసేశాడు. అంటే మొదటి రాకడలో పాపం తీశాడు. రెండవ రాకడలో ఏం తీస్తాడు? మరణాన్ని తీసేస్తాడు. మొదటి రాకడలో పాపాన్ని తీస్తే రెండవ రాకడలు అంటే ఆయన భూమి మీద సంచరించినప్పుడు అప్పుడు వారు మరణాలు తీసేశాడు. రెండవ రాకడలో వస్తాడు. మొదటి రాకడలో పాపం తీస్తే రెండవ రాకడలో వచ్చి ఆయన ఏం చేస్తాడు? మరణాన్ని తీసేస్తాడు. ప్రస్తుతానికి అందుకే మన క్రైస్తవులు ఎవరైనా చనిపోతే మన భాష వేరు, మన విశ్వాసులు ఎవరైనా చనిపోతే మనం మాట్లాడుకునే బైబిల్ భాష వేరు. బయట వారు చనిపోతే చనిపోయారంటారు, మరణించారంటారు. కానీ మనం మాట్లాడుకుంటే నిద్రించారు, రెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, నిద్రిస్తున్నారు అంటే ఒకరోజు తిరిగి లేస్తారు, నిద్రించారు అంటున్నాడంటే ఒకరోజు తిరిగి లేస్తారు. ఈ నిద్రించిన వారు తిరిగి లేస్తారంటే ఎవరు లేపుతారు? నువ్వు లేపుకో. ఎవరు లేపుతారు ఈ నిద్రపోయిన వారిని? నువ్వు కాదు, నేను కాదు, ఎవరు కాదు. ఎవరు లేపుతారు? ఈ నిద్రించిన వారిని లేపడానికే ఒకరోజు మేఘాల మీద ఒక ఆయన రాబోతున్నాడు. ఆయనే నువ్వు నమ్ముకున్న యేసయ్య.
యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలంటే ఇల్లు ఇస్తాడు, వాకిలి ఇస్తాడు అని కాదు, ఇక మరణం లేని ఒక బతికిస్తాడు. అందుకే యేసు ప్రభు వారిని నమ్మాలి. సువార్తలో ఉన్న బ్యూటీ అంటే నమ్ముకో కాదు, నమ్ముకో అని చెప్పడం కాదు. సువార్తలో ఉన్న గంభీరత, సువార్తలో ఉన్న బ్యూటీ ఏంటంటే బైబిల్ చెప్తుంది, ఆయన నమ్ముకుంటే మన పాపం వలన మనం పట్టి పీడిస్తున్న మరణం ఒకరోజు పూర్తిగా తీసివేయబడదు, ఒకరోజు పూర్తిగా కొట్టివేయబడుతుంది. ఎంతగా కొట్టివేయబడుతుంది అంటే ఆ రెండవ రాకల్లో మృతులైన వారు తమ తమ వరుసల్లో తిరిగి లేస్తారు. మీకు డౌట్ రావచ్చు, నిజంగానే మనుషులు బతుకుతారంటారా? బతుకుతారనడానికి ఆధారం ఉందంటే ఆధారం ఉంది. ఈ మధ్యకాలంలో మేము బతికించేస్తామని ఈ సైన్స్ వార్తలు చెప్తుంది. ఎంతమంది విన్నారో? మళ్ళీ మనుషులను బతికిస్తాం. ఎప్పుడు బతికిస్తారంటే 2050, 2060లో బతికిస్తారట. అప్పటి వరకు మనం బతుకుంటామా? అప్పుడు బతికిస్తారట, మందు ఇచ్చి బతికించేస్తారట. అప్పుడు బతికేస్తారన్నారట. అప్పటి వరకు మనం బతుకుంటాం కదా. అందుకే నాలాంటి డౌట్ వచ్చినడికి ఒక ప్రాజెక్ట్ పెట్టారట. ఇప్పుడు మీరు పాలసీ కట్టి మా పాలసీలో జాయిన్ అయిపోండి. మీరు చనిపోయిన తర్వాత మా టీం మెంబర్స్ వస్తారు, మీ శవాన్ని బాక్స్లో పెడతారు, పట్టుకుని వెళ్ళి మా జెనీవా ఏదైతే ఉందో మా ల్యాబ్లో మీ శవాలను పెడతారు. జాయిన్ అయిపోతున్నారు, యాక్టర్లు జాయిన్ అయిపోతున్నారు, డబ్బున్న వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు, ఆఫీసర్లు అందరూ జాయిన్ అయిపోతున్నారు. ఎందులోకి? పాలసీలోకి. ఎందుకు? మీరు ఎప్పుడో మందు కనిపెడుతున్నారు 2050లో 2060లో, ఈ లోపు చచ్చిపోతే మరి మా శవాన్ని జాగ్రత్తగా దాయండి, అప్పుడు మందు కనిపెట్టిన తర్వాత మా బాడీకి ఇలాగ ఎక్కిచ్చేస్తే మేము మళ్ళీ బతికేసి ఈ ఊరి మీద తిరిగేస్తామని డబ్బులు కట్టి జాయిన్ అయిపోతున్నారు. మనకు కూడా ఆశ ఉంది కదండి జాయిన్ అయిపోదామని. చాలామంది జాయిన్ అయిపోయారు. ఈ డబ్బులు కట్టేస్తే జాయిన్ అయిపోతున్నారు, పెట్టేస్తారు. ఎప్పుడు చచ్చిపోతారు? ఎప్పటికప్పుడు చనిపోతాం, తీసుకెళ్లి బాక్స్లో పెడతాడు. ఆ డాక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బతికించేస్తాను 2060లో. అడుగుతున్న ఆధారం ఏంటండి? బతికించేస్తారు అని చెప్పారు, నమ్మేస్తాం, లక్షల కోట్ల రూపాయలు కట్టేస్తాం, తీసుకెళ్ళి మన బాడీని బాక్స్లో పెట్టేశారు. మీరు గమనించండి, ఒకరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారు కూడా చచ్చిపోయారు. ఈ డాక్టర్ గారిని కూడా బాడీని తీసుకెళ్ళి బాక్స్లో పెట్టేస్తారు. ఆయన బాక్సు నా పక్కన ఉంటుంది, నా బాక్సు అక్కడే ఉంటుంది. ఇప్పుడు నేనే కదలు, ఆయన బాక్స్ కదలదు. నన్ను లేపలేదు ఏట్రా, 2060 అయిపోయి 2070 ఇచ్చేస్తుంది, నన్ను లేపవేట్రా అని అడుగుతాడు, కదులుతాడా? ఆడి బాక్స్ నీ దగ్గర రాదు, నీ బాక్స్ ఆడి దగ్గరికి వెళ్తాడు, ఎవడో లేపడం. మొత్తం డబ్బులు తీసేసుకున్నారు. 2060 దాటింది, 2070 అయింది. ఇప్పుడు ఎవరు లేపుతాడు? మనకి ప్రూఫ్ ఏంటి? ఒక్క ఆధారం లేదు. ఆధారం ఎలా ఉండాలి చెప్పనా? ఏ డాక్టర్ అయితే నేను బతికిస్తానన్నాడో ముందు ఆ డాక్టర్ బతికి బట్టగట్టి అప్పుడు నీకు చెప్పినప్పుడు నువ్వు నమ్మాలి, ఇది నిజము, ఇదిగో నేను బతికాను గనక మీరు కూడా నమ్మండి అని చెప్పాలి. ఇప్పుడు డాక్టర్ బతకలేదు, యాక్టర్ బతకలేదు, కానీ మనందరం జాయిన్ అయిపోతాం. నేను ముగిస్తున్నాను. నేను బతికిస్తానన్నవాడు ఎవరైతున్నాడు? ముందు ఆయన బతక. మన ప్రభువు మనం నమ్ముకున్నాం, మన ప్రభువుని మనం విశ్వసిస్తున్నాం, మన ప్రభువుని మనం వెంబడిస్తున్నాం. మన ప్రభు ఏమన్నాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేచు. ఇప్పుడు మనం మరణించినను తిరిగి లేస్తామని ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ ప్రభువే ఏమయ్యాడు చెప్పండి? మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు చెప్పండి, మనకు ఆధారం ఏంటి చెప్పండి? మన ప్రభువే ఆధారం. జెనీవాలో ఉన్న ఆ హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ నేను బతికిస్తానంది. ఆ హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ బతికిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్మకంగా చెప్తున్నాను, బైబిల్ బట్టి చెప్తున్నాను, హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ బతికిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ క్రైస్ట్ ఒక రోజు వస్తాడు, నేను ఖచ్చితంగా బతికిస్తాడు. నమ్మే అంతే. బలముగా నమ్మే, ఆ నమ్మిన యేసుక్రీస్తుని బలముగా విశ్వసించు. ఆధారం ఏంటి? ఎవిడెన్స్ ఏంటంటే చెప్పినోడే ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. డాక్టర్ లాగా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేదు, ఆయనే ప్రథమ ఫలంగా లేచాడు. లేచిన వాడు ఎలుతూ ఒక మాట చెప్పాడు, ఎలా ఎలుతానో మళ్ళీ అలాగే వస్తున్నాను, వచ్చినప్పుడు తమ తమ వరుసల్లో మనుషులను బతికిస్తాను. ఆధారం ఏంటంటే ముందు నేనే బతికన్నాను చూడు అన్నాడు. ఏ దేవుడు బతికాడు? ఏ దేవత బతికింది? ఏ బాబా బతికాడు? ఏ యొక్క దైవజనులను చెప్పుకుంటాను ఎవరు బతికారు చెప్పండి? ఈ భూమి మీద ఏ విలవేల్పు, ఏ దైవం, ఏ విశ్వాసులున్నా ఏ దైవం బతకలేదు. ఈ భూమి మీదకి శరీరుడుగా వచ్చి మరణించి తిరిగిలేసి దేవుడిగా కనబడి నన్నింతకు నమ్మండి అని చెప్పిన ఒకే ఒక్క దేవుడు నువ్వు నమ్మిన యేసుక్రీస్తు. నమ్మే, ఈయన బలంగా నమ్మే. ఈ మరణం ఏదైతే మనల్ని పట్టి పీడిస్తుందో ఈ మరణానికి సావు దెబ్బ కొట్టేవాడు ఒకే ఒక్కడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు.
మరణాన్నే మరణం చేత తుంగలోకి దొక్కుతాడు, చావునే సావు దెబ్బ కొడతాడు, మరణించి తిరిగి లేచి చూపించాడు, ఎలుతెలుతూ మాటిచ్చాడు, నన్ను నమ్మిన వారిని నేను మళ్ళా బతికిస్తానని. ప్రూఫ్స్ ఏంటి ప్రభు అంటే, నేను భూమి మీద సంచరించినప్పుడు అదిగో ఆ కూతుర్ని బతికించాను, ఆ కుమారుని బతికించాను, లాజర్ని బతికించాను, చాలా మందిని బతికించాను, నేను కూడా బ్రతికి పరలోకానికి వెళ్ళాను, మళ్ళీ తిరిగి వస్తాను, నా యందు నిద్రించిన వారిని తిరిగి లేపుతా. బతికితే బాగుండు, బతికితే బాగుండు కాదు, బతుకుతాం. ఎప్పుడు బతుకుతాం? రెండవ రాకల్లో మనం అందరం బతుకుతాం. రెండవ రాకల్లో తిరిగి లేస్తాం. వయసు అయిపోతుంది, ఇంటికలు మెరిసిపోతున్నాయి, ముఖం వాలిపోతుంది, ఇవన్నీ దేనికి సిమ్టమ్స్ చెప్పిన? చచ్చిపోతావు, త్వరలోనే చచ్చిపోతావు. చాలా మందికి తెల్లంటికలు వస్తుంటే తెగ బాధపడిపోతున్నారు. తెల్ల వెంట్రుకలు కట్ చేయకండి, అలా గోదరేజ్ ఆయిల్ కట్ చేయండి, ఇలా రాయండి, 4 రోజులు ఉంటుంది అన్నట. 4 రోజుల తర్వాత మళ్ళీ తెల్లటికి వచ్చేది. నీ ఎంటుకలు చేస్తున్నాయి, నీ దేహం చేస్తుంది, నువ్వు చేస్తున్నావు. ఈ చావు నీకు కనబడుతుందో లేదో, యేసుప్రభుని ఎందుకు నమ్మాలంటే ఇప్పుడు చెప్పండి సువార్త. నీ సావు నీ కళ్ళ ముందు కనబడుతుంది సోదరా, కనబడుతుందా లేదో చూసుకో. నీ దేహం చేస్తుంది, నీ ఎంటుకలు చనుతున్నాయి, నీ కంటు చూపు చనిపోతుంది. ఒకప్పుడు అంత దూరం ఉన్న వాళ్ళు కనబడ్డారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కనబడట్లేదు. నీకేమవుతుంది? నువ్వు ఒక ప్రయాణం చేస్తున్నావు. ఆ ప్రయాణం ఏంటి తెలుసా? గోతికి దగ్గరగా అవుతుందో గుర్తుపెట్టు. ఏ దేవుడు నమ్మినా మళ్ళీ జీవితం ఉందో లేదో, చెప్పారో లేదో తర్వాత విషయం, కానీ ఒకే ఒక్క దేవుడు భూమి మీదకి వచ్చి మరణించిన జీవితం ఉందని చెప్పిన ఒకే ఒక్క దేవుడు నువ్వు నమ్మిన యేసు ప్రభు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. వచ్చినప్పుడు ఒక మాట చెప్తారట, ఏం జరగబోతుంది? మొదటి కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుండి. ఇదిగో మీకు ఒక మర్మము నేను తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులైన వారు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైనది శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. క్షయమైన ఈ అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అప్పుడు ఒక పాట పాడతామంట. ఈ ప్రపంచమంతా యేసుప్రభుని విశ్వసించిన వాళ్ళందరూ ఒక పాట పాడతారట. ఆ పాట ఏంటో తెలుసా? విజయమందు మరణమా మరణం మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యం నెరవేరినట్లు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? చిన్నోళ్ళని తినేసావు, పెద్దోళ్ళని తినేసావు, వృద్ధులను తినేసావు, డబ్బున్నవాడిని తినేసావు, డబ్బు లేనివాడిని తినేసావు. ఓ మరణమా, ఇక నీ విజయం ఎక్కడా? ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఆ రెండవ రాకడలో మరణాన్ని ఎక్కిరిస్తామంట. ఆ రోజు ఆ రెండవ రాకడలో మరణానికి ఎదురు నిలబడి మాట్లాడతామంట. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపానుకున్న బలము ధర్మశాస్త్రం. ఈ రెండు తీసిపడేశాడు. పాపాన్ని తీసేశాడు, ధర్మశాస్త్రాన్ని మేకులకేసి కొట్టేశాడు. పాపంలో కొట్టుకుపోతున్న మనుషుల్ని విడిపించి ఆయన విశ్వాసమందు బలపరిచి ఒక మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. మరలా వస్తాను, తిరిగి లేపుతాను, మిమ్మల్ని అందరినీ సజీవంగా నిలబెడతాను. ఆ రోజు ఒక పాట పాడతాం. ఆ పాట ఏంటో తెలుసా? చావుకే ఎదురు నిలబడి పాట పాడతాం. ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఈరోజు సావు అంటే భయం మనకి, ఆ రోజు సావు అంటే భయం ఉండదు. ఎంత భయం తెలుసా? మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు మన పిల్లలు ఎలా అంటారు? అమ్మా వెళ్తున్నానంటే, హే వెళ్తున్నానేట్రా, వెళ్ళొస్తున్నా నాన్న. ఎంత భయం మనకి. కానీ ఆ రోజు ఏంటి చెప్పినా, సావుకి ఎదురు నిలబడి సావుకి సవాల్ చేస్తామంట. ఇక మమ్మల్ని ఏమి చేయలేదు, ఎందుకంటే నీ బలము పాపము. మా ప్రభు మా పాపాన్నే తీసేశాడు. మా ప్రభు మా మీద ఉన్న మరణమైన నిన్ను తీసేశాడు. యేసు ప్రభుని ఎందుకు నమ్మాలంటే, ఇల్లు ఇస్తాడనో, వాకులు ఇస్తాడనో, డబ్బు ఇస్తాడని కాదండి, ఒకరోజు నిత్య జీవం ఇస్తాడు. అందుకు నమ్మాలి. ఆ రోజు ఎలా ఉంటుంది? ఆ రోజు ఆ జీవితం ఎలా ఉంటుందంటే, ఇక ఆకలి ఉండదు, దప్పుకుంటుంది, సూర్యుడితో పని లేదు, అక్కడ ఏ విషయంలో, అక్కడ ఏ ప్రమాదాలు ఉండవు, వ్యాధులు లేవు, బాధలు లేవు. ఆ జీవితం ఏమంటే దాని పేరు నిత్యజీవం. ఎల్లకాలం ఆనందిస్తుంటాం. ఎంత బాగుంటుంది ఒక్క మాటలో చెప్పండి ఆ జీవితం అంటే. ఏదైనా వరంలో ఆదామవ్వల తప్పు చేయకముందు ఎంత బాగుండేదో అలాంటి జీవితం మళ్ళీ మనకు రాబోతుంది. అందుకు యేసు ప్రభువుని నమ్మాలి. నమ్ముకో అని చెప్పడం కాదు, ఇందుకు నమ్ముకో అని చెప్పాలి. ఏదైనా వరం లాంటి జీవితం మనకు వచ్చింది, ఇదిగో ఇందుకు నమ్ముకో. ఇక మరణించో, ఆకలి దప్పులుండవు, కన్నీళ్ళుండవు. ఆ ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడుగా, సూర్యుడు ఉండదు, ఎండ ఉండదు, గొర్రె పిల్లే నిత్యము మనతో నివాసం చేస్తాడు. సగం గొడవలు దేనివల్ల అండి? ఈ మధ్యప్రదేశ్ కోసమే కదా.
అసలు దాని గొడవే ఉండదు. అక్కడ గుర్తుపెట్టు. ఆకలి కోసమే దొంగతనాలు చేస్తున్నారు, ఆకలి కోసమే ఉద్యోగాలు చేస్తున్నారు, ఆకలి కోసమే కష్టపడుతున్నారు. అసలు ఆకలే ఉండదు. ఆకలితో తినకపోతే చచ్చిపోతాం అనే భయం ఉండదు. ఆ రోజు నిత్యము జీవిస్తాం. ఎండతో ఉండదు. మన ఈ రోజుల్లో ఎండ ఎక్కువ తగిలితే చచ్చిపోతాం. అసలు ఎండే ఉండదు, వడగాలే ఉండదు. దేవుడే వెలుగై ఉంటాడు. గొర్రెపిల్ల మనకు తోడుగా ఉంటారు. నిత్యము ఆనందిస్తూ ఉంటాం. మీరు ఒక్కసారి ఆ నిత్యత్వాన్ని ఊహించుకోండి. పరలోక సింహాసనం మీద తండ్రి ఉంటాడు. గొర్రెపిల్ల తండ్రి కుడిపార్శ్వాన యేసుప్రభు వారు ఉంటాడు. పరిశుద్ధుల సన్నిధి అంతా అలా ఉంటుంది. పౌలు ఉంటాడు, అబ్రహాం ఉంటాడు, ప్రవక్తలు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, దేవుని కొరకు అసూలు బాసిన అనేక మంది గొప్ప గొప్ప వారు ఉంటారు. ఆ కోటాను కోట్ల మంది గుంపులో యేసుప్రభుని నమ్మితే నువ్వు కూడా ఉంటావు. ఏం జరుగుతుందని నిత్యత్వంలో అంటే ఒకే ఒక్క పాట పాడతారు. ఆ పాటలో ఎక్కువ లైన్స్ కూడా ఉండవు. ఒకే పదం రిపీటెడ్గా ఉంటుంది. ఆ పాటలో లైన్స్ ఇదే: పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుని కొనియాడబడతాడు. కోటాను కోట్ల దేవదూతలు, పరిశుద్ధులు అందరూ ఉంటారు. ఆ నిత్యమైన లోకాన్ని చూడడానికి ఈ రెండు నేత్రాలు సరిపోవు. ఆనందం, ఆనందం. క్రైస్తవంలో ఒక పాట ఉంది, ఎంతమంది గుర్తుందో? క్రైస్తవంలో ఆ పాట చదువుతున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ప్రభువా, నిష్కలంక పరిశుద్ధులలో పేదన్ని నేను. ఆ పరిశుద్ధుల్లో ఏమాత్రం ఉండడానికి నాకు అర్హత లేదు. ఆ రోజు మనకు అనిపిస్తుందట, అంతమంది పరిశుద్ధుల్లో మన ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పిన? మనం ఏమీ చేయలేదు, ఏదో చిన్నగా ఆయన నమ్ముకున్నందుకు తీసుకెళ్ళి మనల్ని అక్కడ పెడతాడు. ఆ రోజు మన ఫీలింగ్. ఇలాంటి ప్రవక్తులు, అబ్రహాము లాంటి వారి మధ్య నన్ను పెట్టావు. ఇంత పరిశుద్ధుల్లో, నిష్కలంక పరిశుద్ధుల్లో పేదోడిని నేను. ఈ పేదోడిని కూడా ప్రేమించి ఈ గుంపులో పెట్టావా అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎప్పుడైనా మీకు అనిపించిందో లేదో, పరలోకం వెళ్ళాలంటే మనకు లాస్ట్ సీన్ ఎలా అనిపిస్తుంది? మీకు అనిపిస్తలేదుగా, నాకు అనిపిస్తుంది అండి. ఇక అందరికీ గేటు తీస్తారు, ప్రవక్తలందరూ వెళ్ళిపోతారు. లాస్ట్లో ఒక పేదోడు ఉంటాడు, ఆడు నువ్వు నేనే. ఆ పైనుంచి కిందకి చూస్తాం, దేవదూత మన ఎంక చూస్తుంది అనుకోండి, ఊహించుకోండి. ఆ పాట అర్థం అదే. ఆ పైనుంచి కింద చూస్తే పిక్క మొహం వేసుకుని చూస్తాం, ప్లీజ్ గేట్ వేసేయకండి అని. దూత మన వైపు చూస్తుంది, దేవుని వైపు చూస్తుంది. అర్థం అవడానికి, ఆ పాట అర్థం అవడానికి మాత్రం చెప్తున్నాను. బైబిల్ ఎక్కడ ఉందని అడగండి. దేవుడు ఆ అబ్బాయిని లోపల పంపించండి అంటే ఆ రోజు మనకు అనిపిస్తుంది, ఆ గేట్ లోపల పడిపోతే చాలు అనిపిస్తుంది అండి. ఆ గేట్ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు వచ్చే పాట అని చెప్తున్నా, ఈ నిష్కలంక పరిశుద్ధుల్లో ఆ చిట్ట చివరి పేదోడిని నేనే. ఆ చిట్ట చివరి పేదోడిని నేనే. ఇంకేం కావాలి? ప్రవక్తలందరి మధ్య, అపోస్తులందరి మధ్య, హతసాక్షులందరి మధ్య తండ్రి అక్కడుంటే ఒక్క పాట పాడుకుంటే ఆ జీవితం ఎంత బాగుంటుంది. ఇంతకు నమ్ముకో యేసుక్రీస్తు. ఒక మాట చెప్తున్నానండి, ఇల్లు కోసం నమ్ముకుంటే ఇల్లు ఉంటుంది, నువ్వు ఉండవు ఒక రోజు గుర్తుపెట్టుకో. ఆస్తుల కోసం నమ్ముకుంటే ఆస్తులు ఉంటాయి, నువ్వు ఉండవు గుర్తుపెట్టుకో. పొలాల కోసం నమ్ముకుంటే పొలాలు ఎక్కడే ఉంటాయి, నువ్వు ఉండవు గుర్తుపెట్టుకో. నిత్యము నువ్వు ఉండాలి, నిత్యము నువ్వు బతకాలంటే గుర్తుపెట్టుకో, యేసుప్రభు నిత్యత్వం కోసం నమ్ముకో. ఎందుకు నమ్ముకుంటున్నావు పెద్దమ్మా? ఎందుకు నమ్ముకుంటున్నావు పెద్ద ఆయన అంటే, మీ దగ్గర ఒక గుడ్డిగా ఒక సమాధానం ఉండాలి: నేను మరణించినను తిరిగి లేస్తాను. ఆ బిడ్డలు ఇద్దరు పేదలుగా మిగిలిపోయినప్పుడు, అయ్యో ఒక్కరు బతికినా బాగుందంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక్కరు బతికితే కాదు, ఆ రోజు ఆ పెద్దోళ్ళు ఇద్దరు బతుకుతారు. మన ఇంట్లో ఎవరెవరో ప్రియులు చనిపోయారు ప్రభునందు, వాళ్ళందరూ బతుకుతారు. ఎందుకంటే మన ప్రభు ముందుగా బతికాడు, బతికిన వారందరికీ మాటించాడు, నేను ఎలా వచ్చానో అలాగే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను. క్రైస్తవం అంటే ఏంటో తెలుసా? ఏదో భూమి మీద జరుగుతుందని నమ్మడం కాదండి. ఈ భూమి ఆవల మరో జీవితం మనకు రెడీగా ఉందని నమ్మడమే క్రైస్తవ విశ్వాసం. ఇదే సువార్త ప్రకటించవలసిన భారం మన మీద. సువార్తలు ఇది చెప్పాలండి. సువార్తలో దీని కొరకే మాట్లాడాలి, సిలువల కూర్చొని మాట్లాడాలి. ఎందుకు సిలువ ఇవ్వబడ్డాడో చెప్పాలి, ఆయన ఎందుకు తిరిగి లేచాడో చెప్పాలి, ఆయన ఎందుకు రాబోతున్నాడో చెప్పాలి, వచ్చిన తర్వాత ఈ మనుషులకి ఏం చేయబోతున్నాడో చెప్పాలి, ఆయన మనుషులను తీసుకెళ్ళడానికి ఒక రోజు సిద్ధం చేసి ఉంచాడని చెప్పాలి. ఇదే సువార్త. సిలువను గూర్చి మాట్లాడాలి, మరణాన్ని గూర్చి మాట్లాడాలి, పునరుద్ధానాన్ని గూర్చి మాట్లాడాలి, మనుషులందరూ తిరిగి లేస్తారని మాట్లాడాలి. అందుకే ఏ సభ ముగిస్తున్నా ఆ చిట్ట చివరి రోజు ఆ సభలో మాట్లాడుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం మాట్లాడుకోవాలి. అందుకే ఈ చిట్ట చివరి రోజు మనం మాట్లాడుకుని మన మైండ్లో జ్ఞాపకం పెట్టుకుని పోవాల్సిందే, ఒకరోజు మన ప్రభు వస్తాడు, మనం తిరిగి లేపుతాడు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఊహలకు అందదు. ప్రభు వచ్చు ఎలా ఉన్నాడో చెప్పండి, మనం అలా ఉంటాం. ప్రభు ఎలా ఉన్నాడు? ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కొన్నిసార్లు తోటమాలిలా కనబడ్డాడు. ముయ్యబడిన తలుపులు ముయ్యబడి ఉండగానే లోపలికి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు.
మేఘాల మీద వెళ్ళిపోయాడు, మళ్ళీ కిందకి దిగాడు. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఆ జీవితం అంత విచిత్రంగా ఉంది. ఏంటంటే కనబడుతున్నాడు, కనబడకుండా మాయమవుతున్నాడు. ఆ రోజు మన జీవితం కూడా అలా ఉంటుంది. ప్రభు ఎలా ఉన్నాడో అచ్చు మనం అలా ఉంటాం. కనబడతాం, కనబడకుండా అదృశ్యం అవుతాం. ఆ లైఫ్ ఏంటంటే ఇది ఈ జీవితానికి సంబంధించింది కాదు, అదొక విచిత్రమైన జీవితం. ప్రభు ఎలా ఉన్నాడో మనం అలా ఉండబోతున్నాం. చూస్తుండగా విశ్వంలోకి వెళ్ళిపోతాం, చూస్తుండగా పరలోకానికి సంతరించుకుంటాం, లోకాలు మారిపోతాం. ఆ జీవితం విచిత్రమైన జీవితం, దాని పేరు మహిమా జీవితం. యేసుప్రభుని అందుకే నమ్ముకోండి. అందుకే పౌలు అంటాడు, ఈ జీవితకాలం మట్టుకు యేసుప్రభుని నమ్మొద్దు, మరి రాబోతున్న ఒక జీవితం ఉంది, ఆ జీవితం కొరకు నమ్మండి. ఇక్కడ ఈ మట్టి లోకంలో నిత్య జీవపు ఊపిరిని పీల్చండి. ప్రభు వస్తాడు, మనల్ని అందరినీ తిరిగి లేపుతాడు. మరణం దగ్గర పడిన వారు ఎవరైనా ఉంటే బాధపడకండి, మీ ప్రభు త్వరలోనే మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఎప్పుడు బతుకుతామంటే ప్రస్తుతానికి రెస్ట్లోకి వెళ్తారు, ప్రభు వస్తాడు, ఒకరోజు మన నిద్రించిన వారిని తిరిగి లేపుతాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ